ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీగారి ముచ్చట్లు. వన్ మోర్ ఎపిసోడ్ ఇన్ శ్రీగారికి పెళ్ళంట రియల్ లైఫ్ సిరీస్. ఇది ఫైనల్గా మా వెడ్డింగ్ షాపింగ్ అనమాట. సో ఈ వీడియోలో మేము ఏం శారీస్ తీసుకున్నాం, ఏం జ్యువెలరీ తీసుకున్నాం అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైస్ ఎంత అయింది, ఎక్కడ తీసుకున్నాం, అసలు మా వెడ్డింగ్ షాపింగ్ స్టోరీ అదంతా కూడా ఈ వ్లాగ్లో చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే మేము హనుమంతరావు అనే స్టోర్ దగ్గరికి వచ్చాము. ఇది యాక్చువల్గా నాకు మా లీడ్ ఇంకా మా ఫ్రెండ్ ఇద్దరు సజెస్ట్ చేశారనమాట. వాళ్ళ వెడ్డింగ్ షాపింగ్ ఇక్కడే చేశారంట. సో రాగానే నాకు చాలా అంటే చాలా క్లారిటీ ఉంది. యూజువల్గా వెడ్డింగ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు మనం చాలా శారీస్ చూస్తాం కదా, బట్ నాకు క్లియర్గా ఉంది క్లారిటీ. నాకు 2 శారీస్ కావాలి. ఒకటేమో తలంబ్రాల చీర, అది వైట్ అండ్ రెడ్ బార్డర్లో కావాలి. ఇంకొకటి ఫస్ట్ ఫంక్షన్ హాల్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటాము, సో అది ఎల్లో ఇంకా రెడ్ బార్డర్లో కావాలి అని. సో వెళ్ళగానే వాళ్ళకి చెప్పేసాను అనమాట, నాకు ఈ 2 కలర్స్లోనే చూపించండి. ఒకటి తలంబ్రాల శారీ వైట్ అండ్ రెడ్ బార్డర్, ఇంకొకటి ఎల్లో అండ్ రెడ్ బార్డర్లో అని చెప్పాను అనమాట. సో నేను చాలా శారీస్ చూడలేదు. మీరు ఈ వీడియోలో కూడా హార్డ్లీ 4 శారీసే చూస్తారు. నేను ఎక్కువగా ట్రై చేయలేదు, ఒక 4 ట్రై చేసి అందులో 2 తీసేసుకున్నాను. సో ఇక్కడైతే ఫస్ట్ శారీస్ చూపిస్తున్నారు. ఈ స్టోర్లో కొంచెం ప్రైజెస్ ఎక్కువగా ఉన్నాయి అనిపించింది. క్వాలిటీ బాగుంది, బట్ ప్రైజెస్ ఎక్కువగా ఉన్నాయి. నేను వెళ్ళడానికి ముందు ఒక 5,000లో తీసుకుందాం, లైక్ 5,000లో 10,000లో 2 శారీస్ తీసుకుందాం అనుకున్నా. కానీ లాస్ట్కి నా బిల్ ఎంత అయిందో నేనే షాక్ అయ్యా, మీరు కూడా షాక్ అవుతారు. ఎందుకంటే ఆ బడ్జెట్లో అసలు శారీస్ లేవు. రీసెంట్ టైమ్స్లో నాకు తెలిసి ప్రైజెస్ చాలా పెరిగిపోయినాయి. ఎంత వెతికినా దొరకట్లేదు. ఆ ప్రైస్లో ఉన్నా కూడా క్వాలిటీ ఇంకా డిజైన్స్ బాగుండట్లేదు అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ శారీస్ చూస్తున్నాం. మేము ఎవరెవరు వచ్చామంటే నేను, మమ్మీ, చెల్లి, మా హస్బెండ్, మా అత్తయ్య, మా అమ్మమ్మ, మేమందరం కలిసి వచ్చామన్నమాట. ఇక్కడ చూసాము వైట్ ఇంకా రెడ్ బార్డర్లో చూపిస్తున్నారు. యాక్చువల్గా నేను గోల్డ్ కూడా ఒకసారి చూద్దాము అనుకున్నా, అంటే రీసెంట్ టైమ్స్లో అందరు గోల్డ్ కలర్ కూడా వేసుకుంటున్నారు కదా అని. బట్ మమ్మీ, అత్తయ్య ఇంకా మా సాయి ముగ్గురు కూడా వద్దు, వైట్ శారీయే తీసుకో, పెళ్లి కూతురు వైట్ శారీలోనే బాగుంటుంది. అండ్ అందులో వైట్ కలర్ శారీ వేసుకున్నప్పుడు మనం తలంబ్రాలు, పూజ అవన్నీ చేసినప్పుడు కూడా ఆ పసుపుతో కంప్లీట్గా ఎల్లో కలర్ అవుతుంది కదా, ఆ లుక్ బాగుంటుంది అని చెప్పారు. అండ్ ట్రెడిషన్స్ వైజ్గా కూడా వైట్ శారీ మంచిదని చెప్పారు. నాకు కూడా ఫస్ట్ నుంచి వైట్ శారీ తీసుకోవాలని ఉండే, బికాజ్ గోల్డ్ అవన్నీ ఎప్పుడైనా ట్రై చేస్తాం, బట్ ఈ వైట్ శారీ ఓన్లీ వెడ్డింగ్లోనే వేసుకుంటాం, అది కూడా మన వెడ్డింగ్లోనే వేసుకుంటాం. ఎక్కడ ఈ శారీ అయితే ఎప్పుడు వేసుకోలేం, రిపీట్ చేయలేం కదా. సో అందుకే నేను కూడా వైట్ శారీ అనుకున్నా. కానీ గోల్డ్ కలర్ ఉంటే అసలు ఎలా ఉండిద్ది, నాకు బాగుంటుందా లేదా అని ఫస్ట్ కట్ అయితే చూస్తున్నారనమాట. ప్రెజెంట్ నేను చూస్తున్న శారీస్, ఇక్కడ నేను చూసిన 2 శారీస్, హనుమంతరావులో 2 శారీస్ చూసా. ఒకటి గోల్డ్ కలర్, ఇంకొకటి వైట్ కలర్ అనమాట. ఒక్కొక్కటి 15,000 ఉన్నాయి. 5,000లో చూసాము. మాకు అర్థమైంది మేము అనుకున్న ప్రైస్లో మాకు నచ్చిన శారీ రాదు అనేసి. సో బడ్జెట్ పెంచుకున్నాం అనమాట. ఒక 10,000 అలా అనుకున్నాం, బట్ 15,000లో అయితే ఫస్ట్ చూపిస్తున్నారు. అండ్ మెయిన్గా ఏంటంటే ప్రతి పెళ్లి కూతురికి, లైక్ ప్రతి అమ్మాయికి ఒక డ్రీమ్ లుక్ ఉంటుంది. తన పెళ్లి రోజు ఇలానే రెడీ అవ్వాలి అని ప్రతి ఒక్క అమ్మాయికి ఉంటుంది. ఎలా అయితే ఇలాంటి అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారో అంతే అలానే రెడీ అవ్వాలి అని ఒక లుక్ ఉంటుంది అనమాట. సో నాకు ఆ లుక్ మీద చాలా క్లారిటీ ఉంది, ఏ కలర్ శారీ వేసుకోవాలి, ఏ జ్యువెలరీ వేసుకోవాలి అనేసి. అందుకే నేను పెద్దగా వెతకలేదు. సో ఒక్క రోజులోనే శారీ షాపింగ్ అంతా కంప్లీట్ అయింది. బట్ జ్యువెలరీకి మాత్రం మీరు నమ్మరు, నేను ఆల్మోస్ట్ 4 months చేశాను అనమాట షాపింగ్. అంటే దొరకలేదా, అన్ని రోజులు వెతికారా అని కాదు, నాకు చాలా క్లారిటీ ఉంది ఏం తీసుకోవాలో. కానీ అవి కొంచెం ప్రైస్ ఎక్కువ అనమాట. కొంచెం మనీ జమ చేసుకుంటూ వెతికి అవన్నీ సెట్ అయ్యే వరకు టైం పట్టింది. సో 4 months వెళ్ళిన ప్రతిసారి ఒక్కొక్క ఐటెం తీసుకోవడం. అంటే నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను కదా, సో ప్రతిసారి బేగం బజార్ వెళ్ళేదాన్ని, ఫైనల్గా నా దగ్గర మిగిలిన అమౌంట్తో ఒక చిన్న ఐటెం తీసుకొచ్చుకునేదాన్ని. అలా వెడ్డింగ్ జ్యువెలరీ మాత్రం ఒక 4 months దాకా షాపింగ్ చేశాను. ఒకటి మాత్రం ఆన్లైన్లో తీసుకున్నా. లాస్ట్లో నా జ్యువెలరీ కూడా చూపిస్తా. సో ఫస్ట్ అయితే ఇది నేను ట్రై చేశాను అనమాట శారీ. యాక్చువల్గా ఇది బాగుంది, కానీ మా వాళ్ళు ఏమన్నారంటే పెళ్లి కూతురు లుక్ అయితే రాలేదు ఈ శారీలో అన్నారు. నాకు కూడా సేమ్ ఫీలింగ్ వచ్చిందనమాట. లేకపోతే ఏదైనా వేరే వాళ్ళ వెడ్డింగ్స్కి వెళ్తే అయితే బాగుంటుంది, బట్ నేనే పెళ్లి కూతురు లాగైతే అంత సెట్ అవ్వలే అనిపించింది. ఈవెన్ బార్డర్ కూడా నాకు పెద్దగా కావాలి అనుకున్నాను, అలా కూడా రాలేకుండే అనమాట. సో ఇదైతే గోల్డ్ శారీ స్టోరీ. నెక్స్ట్ ఏమో వైట్ శారీస్ ట్రై చేస్తున్నాము. ఇంకా మాకు వెడ్డింగ్ షాపింగ్లో ఒక ట్రిక్ అర్థమైంది. నాట్ ట్రిక్ అని కాదు, యాక్చువల్గా మనకి స్టోర్స్లో ఏంటంటే చాలా స్టాక్ ఉంటుంది, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త స్టాక్ అంతా దాచిపెడతారు, మనకి పాత స్టాకే చూపిస్తారు. మాకు కూడా అలానే చేశారు. కానీ మా మమ్మీ లైక్ ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంది, లేదు మాకు కొత్త స్టాకే చూపించండి అని. అలా చెప్పినా కూడా వాళ్ళు చూపించారు అనమాట. అంటే మేము ఈ షాప్ అయిన తర్వాత వరమహాలక్ష్మి సిల్క్స్కి వెళ్ళాము.
అక్కడికి వెళ్ళగానే కూడా మా మమ్మీ చెప్పింది, ఇది వెడ్డింగ్ కోసం మీరు కొత్త స్టాకే చూపించండి, ప్రైస్ ఎక్కువైనా పర్లేదు అని. బట్ వాళ్ళు చూపించలేకుండే అనమాట. సో దాని తర్వాత ఏమైందో చెప్తాను. ఫస్ట్ అయితే ఈ శారీ చూసాము. ఈ శారీ ఓకే, కొంచెం మంచిగా అనిపించింది. ఆ పెళ్లి కూతురు లుక్ అయితే వచ్చింది. ఇది కూడా సమ్ 15,500 అలా చెప్పారనమాట. మా వాళ్ళు ఎమ్మటే అంటున్నారు, చూడు గోల్డ్కి వైట్కి ఎంత తేడా ఉందో, గోల్డ్ వేసుకుంటే పక్కన వాళ్ళ పెళ్ళిలో వెళ్తున్నట్టున్నావు, ఈ వైట్ వేసుకుంటే నువ్వే పెళ్లి కూతురులా ఉన్నావని నాకు కూడా అనిపించింది. అండ్ రెండింటికి అంటే నేను ఎల్లో శారీ తీసుకోవాలి అండ్ వైట్ శారీ తీసుకోవాలనుకున్నా కదా, రెండింటికి రెడ్ బార్డరే అనుకున్నా. మీరు అనుకోవచ్చు రెండింటికి సేమ్ బార్డర్ ఎందుకు అని. నాకేమనిపించిందంటే నేను ఎంగేజ్మెంట్ టైంలో రెడ్ కలర్ వేసుకున్నప్పుడు నా ఫేస్లో చాలా గ్లో వచ్చింది. ఆ కలర్ నాకు బాగా సూట్ అయిందనమాట. సో ఈ శారీ కూడా రెడ్ బార్డర్ ఉంటే ఇంకొంచెం బాగుంటుంది, నా ఫేస్లో గ్లో వస్తుందని నాకు అనిపించింది. నేను ఏ శారీ ట్రై చేసినా మేమిద్దరం మాత్రం ఆ మిర్రర్ సెల్ఫీ తీసుకోవడం మాత్రం మర్చిపోలేదు. ఇప్పుడు రెండు ఇలా పక్కన పెట్టి చూపిస్తున్నారు. యాక్చువల్గా ఇది మా మమ్మీ అని మా సాయి వాళ్ళు చెప్పారనమాట, ఒకసారి తనకు పక్కన పెట్టి చూపించండి, తనకు కూడా వేరియేషన్ అర్థమవుతుంది ఎందులో బాగుందో అనేసి. ఆబ్వియస్లీ వైట్లోనే బాగున్నా నాకు అర్థమైంది, బట్ స్టిల్ అలా పెట్టి చూపించారనమాట. సో ఇక్కడ చూసాము, మాకు కొన్ని ప్రైజెస్ ఎక్కువ అనిపించినాయి. సరే వేరే స్టోర్ దగ్గర ట్రై చేద్దాము అని నెక్స్ట్ వరమహాలక్ష్మికి వెళ్ళాము. బట్ అక్కడికి వెళ్ళినా కూడా అర్థమైంది ఎక్కడైనా ఇవే ప్రైజెస్ ఉన్నాయి, ప్రైజెస్ బాగా పెరిగినాయి అని అర్థమైంది అనమాట. సో అక్కడికి వెళ్ళి కూడా చూస్తూనే ఉన్నాం. వెళ్ళగానే చెప్పాం వైట్ ఇంకా ఎల్లోలో కావాలి అనేసి. కానీ వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ ఉన్నవే చూపిస్తూ ఉన్నారు. వెళ్ళగానే నాకు ఎల్లో దొరికేసింది. నాకు ఏదైతే కావాలనుకున్నానో ఆ శారీ దొరికేసింది. యూజువల్గా ఎల్లోలో చాలా షేడ్స్ ఉంటాయి, కానీ నాకు ఏదైతే షేడ్ కావాలనుకున్నానో అది పర్ఫెక్ట్గా దొరికిందనమాట. బట్ వైట్ మాత్రం ఎంత చూపినా నచ్చట్లేదు. ఇంకా మేము ఏమనుకున్నాం, సరేలే ఇప్పుడు ట్రై చేస్తాం కదా హనుమంతరావులో, ఇదే శారీ తీసుకుందామని వాళ్ళకి చెప్పాము. ఎల్లో ఒకటి ప్యాక్ చేయండి, మాకు ఇక్కడ అంత వైట్ నచ్చలేదు, మేము ఆల్రెడీ అక్కడ చూసి వచ్చాము, అదే తీసుకుంటామా అని. వాళ్ళు ఎమ్మటే లైక్ ఎంత ప్రైస్లో చెప్పారు అది ఇది అని అన్నారు. నేను అన్న ప్రైస్ గురించి ఏం లేదు, మీరు చూపిస్తే నచ్చితే తీసుకుంటా అన్న. ఎమ్మటే లోపల వెళ్ళి చాలా శారీస్ తీసుకొచ్చినారు. అవన్నీ కొత్త స్టాక్, ఏదైతే మనకి డిస్ప్లేలో అప్పుడు చూపిస్తారో వాటి అన్నిటికంటే అవి చాలా బాగున్నాయి అనమాట. అప్పుడు మాకు అర్థమైంది, ఓకే మనం తీసుకోము, మనం వెళ్ళిపోతాం అన్న లాస్ట్ మూమెంట్లోనే వాళ్ళు కొత్త స్టాక్ తీసుకొస్తారు, లేకపోతే అప్పటి వరకు వాళ్ళ దగ్గర ఉన్న స్టాకే అమ్మడానికి ట్రై చేస్తారు అనేసి. దానికైతే మేము షాక్ అయినాము. సో అలా ఉంటుంది అనమాట ఈ షాపింగ్ మాల్స్లో వాళ్ళ టెక్నాలజీ అదంతా, అంటే వాళ్ళు యూజ్ చేసే ట్రిక్స్ అవన్నీ. సో వరమహాలక్ష్మికి వచ్చాము. ఇది ఎక్కడంటే JNT దగ్గర. నేను ఎంగేజ్మెంట్ షాపింగ్ కూడా ఖమ్మం వరమహాలక్ష్మిలోనే చేశాను. దాని తర్వాత ఇది కూడా మోస్ట్లీ నేను షాపింగ్ అంతా నా శారీస్ అన్నీ వరమహాలక్ష్మిలోనే. ఎంగేజ్మెంట్ది, పసుపు కొట్టడము, వెడ్డింగ్, దాని తర్వాత వ్రతము అన్నీ కూడా అనుకోకుండా వరమహాలక్ష్మిలోనే అయిపోయినాయి. నాకు ఎందుకు ఇక్కడ నచ్చిందనమాట. సో నేను చెప్పా కదా ఎల్లో శారీ అని, ఇదే చాలా ఇష్టం ఉండే. యాక్చువల్గా ఫస్ట్ నుంచి ఎల్లో కట్టుకోవాలి అనుకున్నా, బట్ లాస్ట్లో ఒకసారి ఆల్రెడీ ఎల్లో ట్రై చేశా కదా, పింక్ అట్లా ఏమైనా కలర్ ట్రై చేద్దామా అనుకున్నా. మా చెల్లి వచ్చి నువ్వు అసలు డెఫినెట్గా ఎల్లోనే వేసుకో, రిపీట్ అయినా పర్లేదు, ఎల్లోలో బాగుంటారు పెళ్ళికూతురు అని చెప్పింది. ఇంకా వెళ్ళగానే కూడా అక్కడ మాకు నచ్చిన షేడ్ ఎగ్జాక్ట్గా దొరికిందనమాట. సో ఈ శారీ నేను ఫస్ట్ వైట్ శారీ ప్రైస్ పెరుగుతుంది అనుకున్నప్పుడు, సరే అది మెయిన్ శారీ కదా, ఇదన్నా కొంచెం తక్కువ ప్రైస్లో తీసుకుందాం, ఒక 5,000లో అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చాక ఇప్పుడు నేను ప్రెజెంట్ కట్టుకున్న శారీ 18,000 అనమాట. అంటే ఆ క్వాలిటీ కూడా బాగుంది, ఆ రేంజ్లో ఉంది. ఇంకా ఏం చేయాలో అర్థం అవ్వలేదు. నచ్చిన శారీ దొరికేసింది, ప్రైస్ ఏమో ఎక్కువ ఉంది. ఇంకా మా మమ్మీకి నేను బ్లౌజ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయను మమ్మీ, బ్లౌజ్ మీద తక్కువ ఇన్వెస్ట్ చేస్తాను, శారీ తీసుకుంటానంటే ఓకే అన్నారు. యాక్చువల్గా ఏంటంటే మాకు పెళ్ళికొడుకు వాళ్ళు కొనియాలి, మేము పెళ్ళికొడుకు వాళ్ళకి కొనియాలన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మాకు ఒక 20,000 ఇస్తే మేము వాళ్ళకి 10,000 ఇస్తాం, అలా ఉంటుంది. అంటే యూజువల్గా ఎవరి వెడ్డింగ్స్లోనే అలానే ఉంటుంది అనుకుంటా, పెళ్ళికూతురికి డబల్ అమౌంట్ ఇస్తారు కదా. సో అలా మా సాయి వాళ్ళు ఇచ్చే బడ్జెట్లో నాకు ఇవన్నీ వచ్చేస్తాయి, మంచిగానే వచ్చేస్తాయి. ఇంకా ఓకేలే తీసుకోలే అనేసి అన్నారనమాట. మా సాయి కూడా అదే అన్నారు, ఓకే మన దగ్గర బడ్జెట్ ఉందిగా, నీకు నచ్చిందే తీసుకో అని. సో ఇది ఎల్లో శారీ స్టోరీ అనమాట. అంటే ఈ ఎల్లో, రెడ్ ఇవన్నీ కూడా చాలా పాతకాలంలో వేసుకునే వాళ్ళు. అప్పట్లో ఎల్లో, గ్రీన్ ఇవే వేసుకునే వాళ్ళు కదా. సో నాకు అట్లా ఓల్డ్ లుక్కే ట్రై చేయాలి అనిపించింది. అంటే ఇప్పుడు రీసెంట్గా వస్తున్న న్యూడ్ కలర్స్, ఇంకా లైట్ కలర్స్, పింక్, ఇట్లాంటి కొత్త కలర్స్ వస్తున్నాయి కదా, నాకెందుకు దానికంటే పాతకాలంలో లెక్కనే వేసుకోవాలి అనిపించింది. అప్పట్లో బ్రైడ్స్ వైట్ ఆర్ ఎల్లోనే వేసుకునేవాళ్ళు కదా. సో ఇది వేసుకున్నాను అనమాట. ఈ వెడ్డింగ్ షాపింగ్లో మీరు అబ్జర్వ్ చేస్తే నా ఫేస్లో ఒకలాంటి ఆనందము, లైక్ చంద్రముఖి మూవీలో హీరోయిన్కి వస్తుంది చూసారా ఫేస్లో, అలాంటి ఆనందము. అంటే మనకు అనుకున్న శారీ, మనకు నచ్చిన శారీ, మనం అనుకున్న జ్యువెలరీ, ప్రతి ఒక్కటి అనుకున్నట్టు ఇలా రాసుకొని పెట్టుకుంటాం కదా డ్రీమ్లో, ఇలా ఉండాలని, అదంతా దొరికితే అంతే హ్యాపీనెస్ ఉంటుంది కదా. మా వాళ్ళందరికీ కూడా ఎల్లో శారీ పర్ఫెక్ట్గా నచ్చింది. నెక్స్ట్ ఈ వైట్ శారీ. యాక్చువల్గా ఇది మాకు మెయిన్గా నచ్చడానికి రీజన్ ఏంటంటే దీని బార్డర్ అనమాట.
ఈ శారీ పేరు వన విహారీ పట్టు అంట. మేము కూడా ఫస్ట్ టైం వింటున్నాము. ఇక్కడ బార్డర్‌లో చూస్తే ఒక గార్డెన్ థీమ్‌లా ఉందనమాట. లైక్ రాజుల కాలంలో గుర్రాలు అవన్నీ తీసుకొని వెళ్తూ ఉంటారుగా గార్డెన్‌లో, అలాంటి థీమ్ ఉంది. సో దానిని వన విహారీ పట్టు అంటారు. ఈ బార్డర్ చూసే మేమందరం ఫిక్స్ అయిపోయినాం ఈ శారీ అని. యూజువల్‌గా ఏదైనా షాపింగ్‌కి వెళ్తే నలుగురం వెళ్తే ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు, అలా ఉంటుంది కదా. అట్లీస్ట్ వెళ్ళిన నలుగురిలో ఒకరికైనా నచ్చకుండా ఉండొచ్చు, కానీ మాకు మాత్రం వెళ్ళిన ప్రతి ఒక్కరికి నచ్చింది. ఇంకా వీడియో కాల్ చేసి మా వదినకి, అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్కకి, వాళ్ళకి చూపిస్తూ కూడా వాళ్ళు కూడా చాలా బాగుంది తీసుకోమని చెప్పారనమాట. ఈ శారీ కూడా ఫుల్ అంటే ఫుల్ నచ్చేసింది. ఇది కూడా ప్రైస్ వచ్చేసి 16,500. ఎల్లో శారీ వచ్చేసి 18,000. నేను రెండు కలిపి 10,000లో కొనుక్కుందామని వెళ్ళా. బట్ అక్కడికి వెళ్ళాక చూడండి ఎంత బడ్జెట్ అయిపోయిందో. ఈ వెడ్డింగ్లో యాక్చువల్గా నాకు కొంచెం ఏమంటారు ఇన్సెక్యూరిటీ ఉండే అనమాట. స్టార్టింగ్ నుంచి ఇంత అమౌంట్ స్పెండ్ చేస్తున్నా కదా ఈవెంట్స్కి, వాటికి అనవసరంగా ఏమైనా ఖర్చు చేస్తున్నానా అలా ఊకే ఫీల్ అవుతూ ఉండేదాన్ని. కొనుక్కునేదాన్ని, ఇంటికి వెళ్ళాక కొంచెం ఫీల్ అవుతూ ఉండేదాన్ని. బట్ మమ్మీ, చెల్లి, డాడీ, సాయి వీళ్ళందరూ ఒకటే చెప్పారు, అస్సలు అలా ఫీల్ అవ్వకు, వెడ్డింగ్ ఒక్కసారి వస్తుంది లైఫ్లో, నువ్వు ఎర్నింగ్స్ లైఫ్ లాంగ్ సంపాదించుకుంటూనే ఉంటావు, కానీ నీ వెడ్డింగ్ నీ దగ్గర ఎంత హ్యూజ్ అమౌంట్ వచ్చినా నువ్వు మళ్ళీ అప్పుడు వెడ్డింగ్ చేసుకోలేవు కదా, నువ్వు చేసుకున్నప్పుడే ఎంజాయ్ చేయాలి అనేసి చెప్పారనమాట. ఇంకా మెయిన్గా మా చెల్లి, అక్క నువ్వు ఇలా అనుకుంటున్నావు, ఇదంతా చాలామందికి చాలా చిన్న అమౌంట్, కొంతమందికి పెద్ద అమౌంట్, కాదనట్లేదు, కానీ నువ్వు అన్నీ కూడా ఒక ప్లానింగ్తో, అంటే యూట్యూబ్ కోసం అని, అండ్ ఇన్ ఇయర్స్ నువ్వు చాలా ఇష్టపడి పెళ్ళి చేసుకుంటున్న పెళ్ళి, దీనికి ఇన్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి నువ్వు అస్సలు అలా రిగ్రెట్గా ఫీల్ అవ్వకక్క, ఈ అమౌంట్ అంతా నువ్వు మళ్ళీ సంపాదించుకుంటావు, బట్ వెడ్డింగ్ అయితే రాదు కదా అని చెప్పింది. సో వాళ్ళే నాకు చాలా స్ట్రెంత్ ఇచ్చినారు. ఎందుకంటే ఇంత అమౌంట్ స్పెండ్ చేసినప్పుడు డెఫినెట్గా లోపల, అంటే ఒక మిడిల్ క్లాస్ పీపుల్కి అయితే డెఫినెట్గా భయం ఉంటుంది, అయ్యో మనం ఏమైనా ఓవర్గా స్పెండ్ చేస్తున్నామా, దీనివల్ల ఇంకేదైనా వస్తుందా అని. బట్ మా చెల్లి ఒకటే చెప్పింది, అక్క హార్డ్లీ నువ్వు పెట్టిన అన్నిటితో మా అంటే ఒక తులం బంగారం వస్తుంది, అదంతా ఒక చైన్ అంతే, అంటే తులం బంగారం అంటే ఎంత రాదు, ఒక చైన్, కానీ నీకు మాత్రం ఇన్ని డేస్ ఆఫ్ మెమరీస్, నీకు నచ్చిన అవుట్ఫిట్స్ అవన్నీ వేసుకుంటున్నావు కాబట్టి పెద్ద పర్లేదక్క అని చెప్పేసి చెప్పింది అనమాట. సో ఇప్పుడైతే మా సాయికి చూస్తున్నామో తను కూడా ఫిక్స్ అయినారు, లైక్ ఇట్లా నార్మల్గానే వేసుకోవాలి అనేసి, ఇది ఇలా పంచ టైపే వేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. తనకు కూడా వెళ్ళగానే దొరికేసింది. ఇది ఒక 5,500 అంతే అయింది, చాలా తక్కువ అయింది. అంటే ఇందులో కూడా హెవీ డిజైన్స్ ఉన్నాయన్నమాట. బట్ తను వద్దన్నారు, నువ్వు శారీ అన్నా ఇన్వెస్ట్ చేసినా మళ్ళీ వేసుకుంటావు, నేను మళ్ళీ వేసుకోను కదా, సో ఎందుకు అనేసి ఇది చూస్ చేసుకున్నారనమాట. ఇది ఒక 5,500 అలా వచ్చింది. ఇప్పుడు పక్కన పెట్టి చూస్తున్నాం మ్యాచ్ అయిందా లేదా అని. మోస్ట్లీ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు లుక్ అంటే ఆ వైట్ శారీ ఆబ్వియస్లీ మ్యాచ్ అయిపోతే, వైట్ అండ్ వైట్ కదా. ఇంకా ఇక్కడే మా ఫేస్లో ఫుల్ గ్లో వచ్చిందనమాట, లైక్ పెళ్ళి కలర్ టైప్. ఇద్దరం చాలా హ్యాపీ ఫీల్ అయినాం, ఇద్దరికి నచ్చిన అవుట్ఫిట్స్ నచ్చినాయి అని, దొరికినాయి అని. నెక్స్ట్ ఇంకా పగిడి అవన్నీ చూస్తున్నాం అనమాట. ఇక్కడ చూసాం కానీ తను తీసుకోలేదు, ఇక్కడికంటే చార్మినార్లో ఎక్కువ మోడల్స్ ఉంటే ఇంకా తక్కువ ప్రైస్ వస్తాయి అనేసి అక్కడ తీసుకున్నారు. ఇది యాక్చువల్గా తన లుక్ 2 అనమాట. లుక్ 1 వచ్చేసి కొనుక్కోవాలి, కానీ ఆ రోజు టైం దొరకలేదని మేము ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాలేదు, వెడ్డింగ్ షాపింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ రాలేకుండే. సో వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళి కొనుక్కున్నారు. సో లుక్ 1కి ఇలాంటిది ఏమైనా ట్రై చేద్దామా అని చూసారనమాట. సిమిలర్గానే తీసుకున్నారు, మీరు వెడ్డింగ్ వ్లాగ్స్లో చూస్తారు, ఆ వీడియోస్ నా దగ్గర కూడా లేవు. సో లుక్ 1 ఏంటంటే ఇంటి దగ్గర నుంచి అది వేసుకొని వస్తాము, దాని తర్వాత లుక్ 2 అంటే మా వాళ్ళు తనకి పెడతారు, తను వాళ్ళు నాకు పెడతారు తలంబ్రాలు బట్టలని. సో అప్పుడు మళ్ళీ అవి వేసుకుంటామన్నమాట. సో ఇవి మా అవుట్ఫిట్ స్టోరీ. ఇప్పుడు అవుట్ఫిట్స్ అయితే అయిపోయినాయి, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. నేను హైదరాబాద్లో చేసిన లాస్ట్ షాపింగ్ అనమాట ఇది. దీంతో నా షాపింగ్స్ అన్నీ అయిపోయినాయి, షాపింగ్ వీడియోస్, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఓన్లీ ఇంకా వెడ్డింగ్ వ్లాగ్స్ ఒక్కటే మిగిలిపోయినాయి మన ఛానల్లో. సో అలా హ్యాపీగా చాలా గ్లోతో ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ ఏమో జ్యువెలరీ చూపిస్తా. ఇదంతా కూడా నేను ఎప్పుడో కొనుక్కున్నా, ఈవెన్ శారీ కంటే ముందే జ్యువెలరీ కొనుక్కున్నా. యూజువల్గా శారీ కొనుక్కున్న తర్వాత జ్యువెలరీ కొనుక్కుంటారు కదా, బట్ నాకు ఐడియా ఉండే నేను ఏ శారీ వేసుకున్నా ఇదే జ్యువెలరీ వేసుకుంటా అని. నిజంగా మా సాయిని పెళ్ళి చేసుకోవడం ఎంత డ్రీమో, ఈ జ్యువెలరీ వేసుకోవడం నాకు అంత డ్రీమ్ అనమాట. సో నేను చూస్తున్న జ్యువెలరీ అయితే బేగం బజార్లో శృంగార్ అన్న షాప్లోనే ఉంది. త్రూఅవుట్ బేగం బజార్ మీరు తిరిగినా కూడా ఇక్కడే దొరుకుతుంది అనమాట ఆ జ్యువెలరీ. సో అంత గట్టిగా చెప్పేస్తుందని తిరిగా కాబట్టి ఫస్ట్ అయితే మాతాపట్టి, ఇదేంటంటే జడావ్ కుందన్ అంటారనమాట. సో జడావ్ కుందన్లో నేను తీసుకున్న జ్యువెలరీ, ఇవి కొంచెం కాస్ట్లీగా ఉంటాయి, నాకు అన్నిటి ప్రైజెస్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ మీ రిఫరెన్స్ కోసం ఒకటి చెప్తా. ప్రెజెంట్ మీరు చూస్తున్న ఒక్కటే 7,500 అనమాట. సో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి, నాకు ఎగ్జాక్ట్గా అన్నీ గుర్తులేవు. స్టిల్ మీకు ఏమైనా కావాలంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్లో పిన్ చేయండి, నేను చూపిస్తాను, నేను చెప్తాను. అయినో ఈ జ్యువెలరీ కొంచెం కాస్ట్లీయే, కానీ నాకు ఎందుకో ఈ జ్యువెలరీ వేసుకోవాలని చాలా ఉండే అనమాట, చాలా ఇష్టము, ఎప్పటి నుంచో ఇష్టము. అండ్ మీరు PS2 PS1 మూవీ చూసుంటే కూడా అందులో త్రిష ఇంకా ఐశ్వర్య రాయ్
త్రూ అవుట్ మూవీలో కూడా ఇదే జ్యువెలరీ వేసుకుంటారు. ఇది చాలా ఇష్టమైన జ్యువెలరీ నాకు. సో ఇంకొకటి ఏంటంటే ఇది ఇంత ప్రైస్ అయినా కూడా నేను ఒక టార్గెట్ పెట్టుకున్నా. ఏదైతే స్టోన్స్ ఇందులో యూజ్ చేశారో జడావ్ అనే అంటారు. సో ఆ స్టోన్స్ని మనం గోల్డ్ జ్యువెలరీలో కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే రేపటి రోజున మనం గోల్డ్లో జ్యువెలరీ చేయించుకుంటే ఇవే స్టోన్స్ అందులో యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా మనం ఏదైనా జ్యువెలరీ తీసుకుంటే లైక్ సీజెడ్ ఇంకేదన్నా విక్టోరియన్ సీజెడ్ అవి మనం గోల్డ్లో యూజ్ చేయలేము ఆ స్టోన్స్. కానీ ఈ స్టోన్స్ మాత్రం ఎగ్జాక్ట్గా తీసుకొని అందులో యూజ్ చేసుకోవచ్చు అనమాట. అందుకనే అంత ప్రైస్. సో నేను ఏమనుకున్నానంటే ఒక టార్గెట్ పెట్టుకున్నా. ఏదైతే ఇప్పుడు నా వెడ్డింగ్ జ్యువెలరీని కొనుక్కున్నానో దేవుడి దయ వల్ల చాలా కష్టపడి ఇదంతా కూడా ఇదే స్టోన్స్ యూజ్ చేసి ఎగ్జాక్ట్గా గోల్డ్లో చేయించుకోవాలి, అంటే అంత హార్డ్ వర్క్ చేయాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నా. చూడాలి రీచ్ అవుతానో లేదో. సో ఫస్ట్ అయితే హారం అవన్నీ ట్రై చేసిన. ప్రెజెంట్ మీకు 2 చూపిస్తున్నాను. నేను ఇంకొకటి కూడా తీసుకున్నాను, అది వీడియో తీయలేదు. టోటల్గా త్రీ స్టెప్స్ వేసుకున్నా. లైక్ నెక్ వర్క్ ఒకటి, మిడిల్లో ఒకటి, లాంగ్ ఒకటి. ఇప్పుడు మీరు చూస్తుంది మిడిల్ చైన్ అండ్ లాంగ్ చైన్. అండ్ నేను మిడిల్ చైన్ ఉంది కదా లైక్ పెద్దగా ఇట్లా లాకెట్లో వచ్చేసి అది నేను ఒక ఆన్లైన్ పేజ్లో తీసుకున్నా. ఆ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా. అది కూడా 15,000 అనమాట. ఓన్లీ ఆ మిడిల్ వేసుకున్నా కదా అదొకటే 15,000. ఇంకా లాంగ్ చైన్, ఇయర్ రింగ్స్, ఆ పాపడి పిల్ల ప్రతి ఒక్కటి కూడా శృంగాలను తీసుకున్నా. ఓన్లీ ఒక్క మిడిల్ది ఒక్కటే నేను ఒక ఆన్లైన్లో పేజ్లో తీసుకున్నాను అనమాట. అన్నీ పెట్టుకొని చూస్తున్నాను, చాలా అంటే చాలా నచ్చినాయి. ఇవి నేను ఒకటేసారి కొనలేదని చెప్పా కదా, తాపకోటి కొనుక్కున్నా. బట్ హైదరాబాద్ వెళ్ళిన ప్రతిసారి అవన్నీ తీసుకొని వెళ్ళేదాన్ని అనమాట. సో ఇలా వేసుకొని చూస్తేనే అర్థమవుతుంది కదా ఒకదానికి ఒకటి సెట్ అయినా లేదా అని. నాకైతే చాలా నచ్చింది, మా చెల్లికి కూడా బాగా నచ్చింది, అండ్ మా సాయికి అయితే ఇంకా నచ్చినాయి అనమాట. అందరికీ చాలా బాగా నచ్చినాయి, తీసుకో అని చెప్పారు. సో ఇవి 3 తీసుకున్నాను. వీటితో పాటు నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నా. అండ్ దెన్ బ్యాంగిల్స్ తీసుకోలేదు, అంటే బ్యాంగిల్స్ వేరే దాంట్లో తీసుకున్నా, కెంపులో తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా కెంపు ఇంకా జడావ్ కొంచెం సిమిలర్గా ఉంటుంది. కెంపు కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది, ఈ జడావ్ అనేది ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనమాట. సో బ్యాంగిల్స్ కొద్దిలే అంత ఇన్వెస్ట్మెంట్ అని కెంపులో తీసుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా జడావ్లోనే తీసుకున్నాను అనమాట. ఇంకా సేమ్ జడావ్లో నేను ముక్కు పుడక వెతికా. నాకు ఎక్కడ దొరకలేదు. ఒకటి దొరికింది కానీ అదంత బాగాలేకుండే అనమాట. వెతికి ఇంకా నార్మల్గా వేరేది పెట్టేసుకున్నా. బట్ అది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. దాని తర్వాత పైన ఇట్లా పెడతారు కదా చంద్రుడు సూర్యుడు అని బిల్లలు పెడతారు కదా, దానికోసం కూడా చాలా వెతికా. నాకు అవి పెట్టుకోవాలని ఉండే కానీ అవన్నీ కూడా సీజెడ్లో అలా దొరుకుతున్నాయి. దానివల్ల ఇవి 2 మిస్ మ్యాచ్ అవుతున్నాయి అనమాట. దీనికి అవి సెట్ అవ్వట్లేదు, లైక్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టినట్టుంది. సో పెట్టుకోలేకుండే అనమాట. బట్ నాకు ఆ కోరిక ఒకటి మిగిలిపోయింది, ఆ సూర్యుడు చంద్రుడు దొరికితే బాగుండు అని. దొరుకుతాయేమో బట్ నేను ఎంత ఎతికినా నాకైతే ఆ టైంలో దొరకలేదు. ఆన్లైన్ పేజెస్లో ఎతికా, ఇట్లా ఆఫ్లైన్ స్టోర్స్లో ఎతికా, అంతా వెతికా, ఎక్కడ దొరకలేదు. మెయిన్గా నాకు ఈ మాతపట్టి చాలా నచ్చింది. ఇందులో ఒక బెనిఫిట్ ఏంటంటే మీరు ఫ్యూచర్లో దాన్ని చోకర్లా కూడా చేంజ్ చేసుకోవచ్చు. పైన అట్లా లైన్లా ఉంది కదా, అదొకటి రిమూవ్ చేస్తే వాళ్ళు చోకర్లా చెప్పారు, మీకు ఇది యూజ్ అయిపోయిన తర్వాత మా దగ్గర తీసుకొచ్చేయండి, మేము దీన్ని చోకర్లా చేసిస్తాము అని చెప్పారనమాట. సో ఇప్పుడు ఒక ముక్కు పుడక ట్రై చేస్తున్నాను, అది కూడా సెట్ అవ్వలేదు. బట్ నా దగ్గర ఇంట్లో ఉంది, అదే సెట్ అయింది. అండ్ రింగ్స్ కూడా తీసుకున్నా. టోటల్గా 2 రింగ్స్ తీసుకున్నాను. బాగుండే, ఇలా మంచిగా చూపిస్తున్నాను అనమాట. ఇలా దండం పెట్టినప్పుడు సైడ్ నుంచి కెమెరాలో బాగా పడుతుంది. అంటే మా సాయి నా రింగ్స్ ఎందుకు అని, లేదు ఇలా దండం పెట్టినప్పుడు బాగా పడుతుంది ఫొటోస్లో అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో తలంబ్రాలు పోసుకునేటప్పుడు అట్లా ప్రతిసారి కూడా రింగ్స్ కూడా ఇంపార్టెంట్ అని. ఈ రింగ్ కూడా చాలా నచ్చింది. కానీ ఈ చిన్న వాటికి ప్రైజెస్ అయితే నాకు గుర్తులేదు. బట్ అన్నీ మాత్రం ప్రైస్ అయితే ఎక్కువగానే ఉండే అనమాట. చూస్తూ మనం పెళ్లి చూపుల ఎంగేజ్మెంట్ షాపింగ్ నుంచి వెడ్డింగ్ షాపింగ్ దాకా వచ్చేసాము. ఆల్మోస్ట్ వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా దీని తర్వాత ఓన్లీ వెడ్డింగ్ ఫార్మాలిటీస్ ఉన్నాయన్నమాట. అది పెట్టేసిన తర్వాత వెడ్డింగ్ వీడియోస్ పెడతా. మన సిరీస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. త్రూఅవుట్ ఈ జర్నీలో మోస్ట్లీ అంటే ఈ షాపింగ్ జర్నీలో నేను చాలా భయపడుతుండే, అవుట్కమ్ ఎలా వస్తుందో, అందరికి నచ్చదో. అంటే మనం ఇంత కష్టపడి తీసుకొని పెట్టుకున్న తర్వాత ఎవరైనా అయ్యో బాగాలేదు అంటే మనకి కొంచెం హర్టింగ్గా అనిపిస్తుంది కదా, అలా అనమాట. కానీ చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది మా ఫ్యామిలీ నుంచి అయినా అండ్ యూట్యూబ్ నుంచి అయినా. మా ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీ అందరి దగ్గర నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. ఓకే పర్లేదు, నాకు కొంచెం టేస్ట్ ఉంది అని అనిపించింది. మీరు కూడా ఇదంతా ఎలా ఉందో తప్పకుండా చెప్పేసేయండి. చూశారు కదా జ్యువెలరీ, శారీ అన్నీ బాగున్నాయా లేదా చెప్పేసేయండి. నేను అనుకుంటున్నా అంటే ఎంగేజ్మెంట్, ఈవెన్ పెళ్లి చూపుల నుంచి వెడ్డింగ్ వరకు చాలా జ్యువెలరీ తీసుకున్నా. అవన్నీ కూడా విడివిడిగా ప్రతి బ్లాగ్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. బట్ ఈ వెడ్డింగ్ సిరీస్ అయిపోయి నేను కొంచెం ఫ్రీ అయిన తర్వాత ఒక ఫుల్ బ్లాగ్ చేద్దాము. అందులో ఎగ్జాక్ట్గా అసలు నేను తీసుకునే జ్యువెలరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు కూడా అలాంటి ఒక కలెక్షన్ చేయాలని ఒక డ్రీమ్ అనమాట. యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో అనుకుంటుండే ఇలా వెడ్డింగ్ జ్యువెలరీ అలా మొత్తం చేయాలి, ఒకటి వ్లాగ్ బాగుంటుంది అనేసి. సో ఈ వెడ్డింగ్ సిరీస్ అంతా అయిపోయిన తర్వాత తప్పకుండా ఒక వ్లాగ్ చేసి అందులో చాలా క్లియర్గా
చూపిస్తాను నా దగ్గర ఏమేమి ఉన్నాయి ప్రెజెంట్ అని. వెడ్డింగ్ వల్ల చాలా జ్యువెలరీ అయితే జమ అయిపోయినాయి, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ప్రెజెంట్ ఇది మీకు చూపిస్తున్నా కదా, నేను తీసుకోలేదు, జస్ట్ జడకి ఇలా పెట్టుకుంటారు కదా, అదొక్కటే 20,000 అంట, నేను తీసుకోలేకుండే. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా నచ్చినాయి. ఎన్ని ఇయర్ రింగ్స్ వచ్చినా, ఎన్ని మోడల్స్ వచ్చినా బుట్టల వల్ల వచ్చే అందం అయితే ఇంకా దేనికి రాదు. ఎందుకో ఏ అమ్మాయికైనా అంతే బుట్టలు పెట్టుకుంటే చాలా అందం వస్తుంది, నాకైతే బాగా నచ్చినాయి. నెక్స్ట్ ఇవేమింటే చెంపా చెహరాలు అంటారు కదా, అది మాటీలో అంటారు కదా, మాటీలో అయితే నేను పెట్టుకోలేకుండే, చాలా హెవీ అయిపోతుందని. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే నా ఫేస్ పెద్దగానే ఉంటుంది, కానీ నా ఇయర్స్ మాత్రం చాలా చిన్నగా ఉంటాయి అనమాట. సో ఇంకా ఎక్కువ పెట్టుకుంటే బాగా హెవీ అయిపోతుంది అనేసి ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఇవి చెంపచహరాలు పెట్టుకున్నాను. ఇవి కూడా చాలా నచ్చినాయి. ఇందులో 2 మోడల్స్ ఉన్నాయి చెంపచహరాలలో, నేనైతే ఇది చూస్ చేసుకున్నా. రెండు సేమే, ఒకటేమో ఇలా సమ్ బాక్స్ షేప్ వచ్చింది, ఇంకోటేమో రౌండ్ సర్కిల్ షేప్ వచ్చింది అనమాట, లైక్ ఓవల్ షేప్ లెక్క. బుట్టలు అయితే ఫిక్స్, చూడగానే నచ్చేసింది ఇదే బుట్ట అని. ఇంకొకటి, నేను ఏదైతే ఇప్పుడు జ్యువెలరీ చూపిస్తున్నానో మీరు ఆన్లైన్లో పేజీలో చూసినా లేకపోతే ఆఫ్లైన్ స్టోర్స్లో చూసినా ఇందులో హార్డ్లీ ఒక 4-5 డిజైన్సే ఉంటాయి. మీరు ఎంత వెతికినా ఇందులో ఎక్కువ డిజైన్స్ ఉండవు అనమాట, చాలా లిమిటెడ్ డిజైన్స్ ఉంటాయి. అంటే సీజెడ్, విక్టోరియన్, గోల్డ్ ఇమిటేషన్, వీటిలో అయితే వందల డిజైన్లు ఉంటాయి కదా. బట్ ఈ జడాబ్లో మీరు ఎంత వెతకండి, నేను హానెస్ట్గా చెప్తున్నా, అంటే నేను వెతికి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఆన్లైన్లో వెతకండి, ఆఫ్లైన్లో వెతకండి, ఎంత వెతికినా చాలా లిమిటెడ్ డిజైన్స్ ఉంటాయి అనమాట. సో ఫైనల్లీ మాకు నచ్చిన జ్యువెలరీ, మాకు నచ్చిన శారీతో అయితే షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. విత్ ది షాపింగ్ ఎపిసోడ్స్ అన్నీ అయిపోయినాయి. ఇదంతా వేసుకున్నాక నేను మా సాయి పెళ్ళికొడుకు పెళ్ళికూతులా ఎలా ఉంటామో కొంచెం వెయిట్ చేయండి, నెక్స్ట్ బ్లాగ్లో చూసేద్దురు. సో దట్స్ ఇట్ గైస్, మీ సపోర్ట్కి చాలా థ్యాంక్ యూ. అండ్ కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తే మాత్రం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రెగ్యులర్గా మన ఛానల్ చూసే వాళ్ళకి లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఉంటాను, బాయ్.